మార్కెట్లు లాభాలతో వారాన్ని మొదలుపెట్టాయి. ఉదయం నుంచి లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 638, నిఫ్టీ 206 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, టెక్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ సెక్టర్స్ మంచి లాభాలు అందుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో బుల్స్ రంకేలు వేసిందన్నా చెప్పాలి. స్టాక్ మార్కెట్లు లాభాలతో వారాన్ని మొదలుపెట్టాయి. ఉదయం నుంచి లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 638, నిఫ్టీ 206 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, టెక్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్స్ మంచి లాభాలు అందుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో బుల్స్ రంకేలు వేసిందనే చెప్పాలి. స్టాక్ మార్కెట్లు లాభాలతో వారాన్ని మొదలుపెట్టాయి. ఉదయం నుంచి లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 638, నిఫ్టీ 206 పాయింట్ల లాభపడ్డాయి. ఐటీ, టెక్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్స్ మంచి లాభాల్ని అందుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో బుల్స్ రంకేలు వేసిందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, మార్కెట్ జోష్కు కారణాలు ఏంటి, అసలు రీజన్స్ ఏంటి, వారమంతా లాభాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా? ఓవర్ సోల్డ్ లో ఉంది కాబట్టి కొంచెం ఈ వారం పాజిటివ్ రావచ్చు అనుకున్నాం. ఫ్రైడే కూడా కొంచెం సెన్సెక్స్ కూడా 400 పాయింట్స్ అంటే 2 ట్రేడింగ్ సెషన్స్ లో 1000 పాయింట్స్ పెరిగింది. 9 lakh crores వాల్యూ పెరిగింది 2 ట్రేడింగ్ సెషన్స్ లో 1000 పాయింట్స్. నిఫ్టీ ఈజ్ అబౌవ్ 26,150 అంటే ఇట్ హాస్ రీక్లైమ్డ్ ద 26,150 అంటే సెంటిమెంటల్ గా 26,100 అబౌవ్ ఉంటే బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. సో ఎందుకు ఇంత వచ్చింది అంటే పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అండ్ బిహైండ్ ద మార్కెట్ ర్యాలీ అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఫారెన్ ఫ్లోస్ కూడా ఇన్ఫ్లోస్ కొంచెం ఫ్రైడే కూడా బయింగ్ లో ఉన్నారు. మన కన్సిస్టెంట్ గా అమ్ముతున్నారు కదా, కొంచెం ఇప్పుడు బయింగ్ లోకి వచ్చారు. సో ఇవాళ కూడా కొంచెం బయింగ్ చేసి ఉంటారు. ర్యాలీ గ్లోబల్ మార్కెట్స్ ఒకటి. ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ ఇయర్ కూడా ఫెడ్ లో 2 times కట్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అక్కడ ఇంటర్నేషనల్. సో దానికి అనుగుణంగా అక్కడ బాగా మూవ్మెంట్ వచ్చింది. సో 14 ట్రేడింగ్ సెషన్స్ పడిన తర్వాత కొంచెం మనకి మామూలుగా ఫ్రైడే నుంచి కొంచెం ఇదైంది. ఫెడ్ రేట్ కట్స్ అవుతున్నాయి, మనది కూడా కట్ అవుతాయని, ఇక్కడ కూడా ఇది అవుతాయని. గ్లోబల్ క్యూస్ అంటే అన్ని పాజిటివ్ ఉన్నాయి. సౌత్ కొరియా, కోస్పీ, జపాన్, నికీ, షాంఘై, కాంపోజిట్, హాంకాంగ్, హ్యాన్సాంగ్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి. గ్రీన్ లో ఉన్నాయి. ఫ్రైడే కూడా గ్రీన్ లో క్లోజ్ అయినాయి. అంటే ఇట్స్ హెడింగ్ టు అంటే దిస్ మార్కెట్ ఈస్ హెడింగ్ ఫర్ ఇయర్ ఎండ్ ర్యాలీ అనుకోవచ్చు. ఒక రకంగా అనుకుంటే శాంతా క్లాస్ ర్యాలీ. ఇయర్ ఎండింగ్ లో కొంచెం సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టి చివరిలో కొంచెం ఏదో బూస్ట్ ఇస్తా ఉంది మరి, అంటే సెంటిమెంట్ గా బూస్ట్. సో ఈ బూస్ట్ కంటిన్యూ అవుద్దా అంటే జనరల్ గా ఏమవుతుందంటే జనవరి మంత్ లో గనక పాజిటివ్ ఉంటే ఆ ఇయర్ మొత్తం పాజిటివ్ ఉండే ఇది ఉంటుంది. సో జనవరి లెటర్స్ హోప్ ఇట్ షుడ్ బి పాజిటివ్. అంటే షార్ప్ రివర్సల్ మెయిన్ ఒక 2 ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకు అంటే ఎఫ్ఐఎస్ టర్నింగ్ యూటర్న్ తీసుకున్నట్టు ఒక రకంగా ఇవాళ కూడా బయింగ్ లో ఉంటే 100% బయింగ్ లోనే ఉంటారు. అంటే మనకి ఇంకా రిపోర్ట్ రాదు కదా, ఈవినింగ్ కానీ రాదు ఎంత బై చేశారనేది. షార్ప్ రివర్సల్ ఇన్ రూపీ. సో ఆర్బిఐ స్టెప్స్ తీసుకుంది. 91 చేంజ్, దాదాపుగా 91.50. ఏం తమాషా, నేను 91.5 అంటే. సో ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు. 88 బిలో వస్తుందని అనుకున్నాం లాస్ట్ సెషన్ లో. సో డ్రాస్టిక్ గా ఇంకా 1 డే ఉంటే నెక్స్ట్ డే 88 బిలో రావచ్చు. సో అది చిన్నగా 70కి తీసుకెళ్ళాలి షార్ట్ టర్మ్ లోనే. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. సో అది అంటే దే ఆర్ గెటింగ్ టు ద షూస్ అనుకోవచ్చు ఒక రకంగా.
సో 89.71, 89 తగ్గింది. సో ఐటీ స్టాక్స్ కూడా బయింగ్ అయినాయి. ఫోర్త్ కన్సిక్యూటివ్ సెషన్ ఒక రకంగా చూస్తే ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగినాయి. ఎందుకు అంటే అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కానీ, సెంట్రల్ మేనేజ్మెంట్ బూస్టెడ్ రేట్ కట్స్ కానీ. సో మనదేమో ఆర్బిఐ మీటింగ్ మినిట్స్ మీటింగ్ వచ్చింది. దాని గురించి కూడా కొంచెం పాజిటివ్ తీసుకోవచ్చు. అంటే డిసెంబర్ పాలసీ మీటింగ్ లో కూడా షోడ్ పొటెన్షియల్ మోడరేషన్, అంటే ఎకనామిక్ గ్రోత్ 2026 లో బాగుండొచ్చు అనేది పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. ప్లస్ సాటర్డే సండే ఈ రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ కొంచెం అడ్వాన్స్ అయినాయి. సో అది కూడా పాజిటివ్నెస్. ఇవన్నీ కలిపి సో ఈ మార్కెట్ ని ఈ వారానికి మొత్తానికి ప్లస్ లోనే ఉండొచ్చు. లాస్ట్ వీక్ చూస్తే దాదాపుగా డౌన్ అయ్యి, సో ఫ్రైడే ఒక రోజు పెంచారు. సో ఈ రోజు ఈ వారం అంతా పాజిటివ్ ఉండొచ్చు. ఈ వారంలోనే 26,500 రీచ్ అవ్వచ్చా అంటే 26,500 రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్రెష్ ఆల్ టైమ్ హై అంటే 26,500 రావచ్చా అంటే రావచ్చు. నిఫ్టీ వెళ్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి లాగుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం మూవ్మెంట్ లేదు. ఎందుకు అంటే హెచ్డిఎఫ్సిను ఐసిఐసిలో రీజిక్ జరుగుతోంది. ఆ రీజిక్ వల్ల ఆ రెండు స్టాక్స్ స్తబ్దతగా ఉన్నాయి, మిగతా అన్ని పెరుగుతున్నాయి. ఐటీ స్టాక్స్ ఎప్పటి నుంచో బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకున్నాం. సో దాంట్లో కొంచెం ఏఐలో కొంచెం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా, 2025 లో ఇప్పటిదాకా సాల్వ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏదన్నా అంటే కొంచెం చిన్నగా నెక్స్ట్ ఇయర్ లో పాజిటివ్ గా దానికి సొల్యూషన్ రావచ్చు, లే ఆఫ్స్ తగ్గచ్చు అనేది ఒక పాజిటివ్ ఉంది. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ లో బాగా వస్తుంది అనుకుందాం. సో ప్రభు గారు, ఓకే, స్టాక్స్ లో ఇంకొక మెయిన్ విషయం మాట్లాడుకోవాల్సింది ఇంట్రాడే. సో ఇంట్రాడే కి సంబంధించి ఈ వీక్ లో ఎలా ఉండబోతుంది? ఇంట్రాడే అంటే నేను ట్రెండింగ్ ఈ వారం పాజిటివ్ ఉంటుంది. బట్ ఎక్కువ కూడా మనం ఇంట్రాడే ప్రమోషన్ చేయకూడదు. ఎందుకు అంటే సెబిఏ చెప్పింది తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ఆప్షన్స్ లో ఇంట్రాడే అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మనం చెప్పాల్సిందల్లా గో ఫర్ డెలివరీ. ఏదర్ ఇవాళ వస్తే ఇవాళ అమ్ముకోండి పెరిగినప్పుడు, అంతే. అంతేగాని ఇంట్రాడే మూడ్ మైండ్ సెట్ తీసేయండి. ఎవరైనా సరే డెలివరీ మూడ్ లోకి రాండి. ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ, ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ కూడా పడి లేసింది కొంచెం. సో నెక్స్ట్ ఇయర్ లో 60-70% పడింది బ్రాడర్ మార్కెట్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. అంటే ఇంకా అందరి మైనస్ లోనే ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు ఇంట్రాడే చూస్తే మనకి ఏం ఉపయోగం ఉండదు. సో డెలివరీ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మంచి రిటర్న్స్ రావాలని మనం కోరుకుందాం. అప్పుడు అంటే బ్రాడర్ మార్కెట్ పెరిగినప్పుడు ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ, అందరిలో నవ్వు కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. స్టాక్ మార్కెట్ కు సంబంధించి మంచి మంచి ఒపీనియన్స్